ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకుందామని ప్రయత్నం చేయటం చాలా అన్యాయం. వాస్తవాలను అడ్డుకునే ప్రయత్నం చేయటం కంటే అప్రజాస్వామికమైన చర్య మరొకటి ఉండదు. దీన్ని నేనైతే తీవ్రంగా తప్పుపడుతున్నాను, ఖండిస్తున్నాం కూడా ఈ ప్రయత్నాలను. ఇప్పుడు వాస్తవం ఏంటంటే, ఒక నాయకుడు అందరం కలిసి నిర్ణయం తీసుకొని పిలుపునిచ్చినాం జేఏసీగా. ఆ నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఉండరు. కానీ మొత్తం మీద ఉమ్మడి నిర్ణయం, ఉమ్మడి కార్యాచరణ, సర్వ తెలంగాణ ప్రజలందరూ కూడా దాంట్లో నెత్తినేసుకొని పాల్గొన్నారు. కేసుల్లో ఇరికిండ్రు, కేసుల చుట్టూ తిరుగుతున్నారు. నాయకుడిగా ఆయన బాధ్యత ఏంటంటే మా మీద పెట్టిన కేసులు ఎత్తేయమని చెప్పాలి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా వ్యవహరించిండు. ఆయన చేయవలసిన పని ఏంటంటే కేసుల లిస్టు తీసుకొని ఢిల్లీలో కూర్చొని రద్దు చేయిస్తే అయిపోయింది. ఆ రద్దు చేయించవలసిన బాధ్యతను వదిలిపెట్టి ఇవాళ ప్రజల మీద ఉన్న కేసులను గాలి కొదిలి నా సంగతి చూసుకుంటానంటే అంతకంటే అన్యాయం మరొకట్లేదు. ఇంతకంటే బాధ్యతారాహిత్యం కూడా మరొకట్లేదు. తెలంగాణ ఉద్యమాన్ని బీఆర్ఎస్ పేరు పెట్టుకున్న రోజే తెలంగాణను వదిలిపెట్టినావు. ఈ కేసు వేసి తెలంగాణ ఉద్యమానికి కూడా నువ్వు రాజీనామా చేస్తున్నావు. ఇది ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు. ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. కేసులు లేవా, తిరుగుతలేరా? ఆ తిరుగుతున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? నాకేం సంబంధం లేదా, నా సంగతి నేను చూసుకున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా, నాకు ఫామ్ హౌస్ ఉంది, అడిగి పోతానంటే ఎట్లా నడుస్తుంది? అది కుదరదు. అది దానికంటే దుర్మార్గం మరొకట్లేదు, అన్యాయం మరొకట్లేదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ కేసులో మేమిద్దరం ఉన్నాం. ఆ కేసులో 10th జూలై 10 నాడు కేసు హియరింగ్ ఉంది. నేను ఇప్పటికీ 2 సార్లు ఆ కేసు హియరింగ్ కు నేను వెళ్ళిన, హాజరైన కూడా. ఇవాళ చాలా కీలకం ఏంటంటే ఉన్నాయి, ఇంకా అవి కాక ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మేము రేవంత్ రెడ్డి గారినేమో ఆ కేసులు ఎత్తేయండి, టీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పాలనలో పెట్టిన కేసులు అని అడుగుతుంటే దానికి హెచ్ఆర్ఎఫ్ వాళ్ళు మామూలు కృషి చేయలేదండి. ప్రతి పార్టీ దగ్గరికి, సంఘం దగ్గరికి వెళ్లి ఎవరి మీద ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్ని కేసులు పెట్టిండ్రని జాబితా తయారు చేశాం. అద్భుతమైన కృషి. జీవన్ గారు ఒక్కొక్క ఇంటికి పోయి, ఒక్కొక్క పార్టీ ఆఫీస్కు పోయి సమాచారం సేకరించి వారు దాన్ని గవర్నమెంట్ కు, హోమ్ సెక్రటరీకి, అదేవిధంగా వారు కేబినెట్ సెక్రటరీకి, సీఎం సెక్రటరీకి, వాళ్ళందరికీ కూడా నివేదిక సమర్పించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కూడా దాన్ని ఇచ్చాం. ఈ కేసులు రద్దు చేయమంటే ఒక చట్టం ద్వారా దీన్ని రద్దు చేస్తాం, తొందరపాటు వద్దు అని మా అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారు. ఆ పోరాటం మేము ఒకవైపు చేస్తా ఉంటే నన్ను మినాయిస్తే చాలని ఈ కేసు వేసుకుంటే అది ఎట్లా కుదురుతుందండి? దాన్ని చాలా అన్యాయం, ఇది చాలా దుర్మార్గం. ఇది అందరం కలిసి కొట్లాడినా ఉన్న కేసు కలిసే ఎదుర్కొందాం. అది మేము ఇవ్వదలుచుకున్న పిలుపు ప్రజలకి. ఏదైనా కానీ అదే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సింగరేణికి ఒక చరిత్ర ఉంది, ఒక చారిత్రక నేపథ్యం ఉంది. దాన్ని వేలం వేయటానికి వీల్లేదు. గతంలో కూడా మొన్నటి ప్రెస్ మీట్ లో కూడా మేము దాని గురించి వివరంగా చెప్పినాం. కాబట్టి వేలం వేయకుండా ఇక్కడి బొగ్గంతా ప్రజల ఆస్తి. ఆ ఆస్తిని నేను వేలం వేస్తా అంటే దానికి ఒక నేపథ్యం ఉంది. ప్రైవేటీకరణ జరుగుతున్న సమయంలో ఆ చట్టం వచ్చింది. ఎప్పుడైనా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వేలం పద్ధతిలో ఇవ్వండి అనేది సందర్భం, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. అది ప్రైవేట్ వదిలిపెట్టి కోల్ ఇండియాకు, తర్వాత సింగరేణికి కూడా వర్తింపజేయటం కరెక్ట్ గా మేము దాన్ని ఖండిస్తున్నాం. దాన్ని సింగరేణి విషయానికి వస్తే మినహాయింపులు ఇవ్వటానికి చట్టం అవకాశం ఇచ్చింది. 17లో కానీ 11లో కానీ సెక్షన్ 11లో కానీ అవకాశం ఉంది. సెక్షన్ 5 కూడా కొన్ని అవకాశాలను ఇచ్చింది. వీటిని సద్వినియోగం చేసుకుని సింగరేణికి కోల్ మైన్స్ అప్పచెప్పే బదులుగా ప్రైవేట్కి ఇస్తున్నారు. ఆ వేలం వేస్తే వచ్చిన లాభం కూడా లేదు. అవి బొగ్గు గనులు నడవలేదు, తెరవలేదు, అవి పనిచేస్తలేవు. అందుకని మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఈ ప్రైవేట్కి అప్పచెప్పాలి, వేలం వేయాలి అనేది ప్రైవేటీకరణకే దారితీస్తుంది. అది ఇంకా అంతకంటే ఏముంటుంది? సింగరేణి ఏముంటుందండి? బొగ్గు గనులు ఉంటే సింగరేణి ఉంటుంది, లేకపోతే లేదు. ఆ బొగ్గు గనులను ప్రైవేట్ చేసినాక సింగరేణి ఎట్లుంటుంది? కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం. చట్టం ప్రకారం ఖచ్చితంగా మీరు దీన్ని సింగరేణికి అప్పచెప్పమని ప్రభుత్వాన్ని కోరుతాం.
కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. కిషన్ రెడ్డి గారిని కూడా కలిసి లెటర్ ఇస్తామని చెప్పినాం కదా, ఇస్తాం. పాత్రికేయ సమావేశంలో హాజరైనందుకు పాత్రికేయ అన్నయ్యలందరికీ మరియు టీజేఎస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు.